ఎస్ఏ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో అందుకని నేను మీకు నా కలెక్షన్ ఆఫ్ బ్లౌజెస్ చూపించాలనుకున్నాను. సో అందరు అడుగుతారు, అక్క మీరు డిజైన్ చేస్తారు, మీరు వేసుకోరా అని. సో అందుకని నేను కూడా కొన్ని డిజైన్ చేసుకుంటానండి అప్పుడప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడు. సో నా బ్లౌజెస్ అయితే నేను చూపించేస్తాను. శారీస్ అయితే లేదు ఇప్పుడు కూడా, ఇవి జస్ట్ శాంపిల్స్ కోసం అని ఇక్కడ షాప్లో పెట్టాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి. మీరు ఆల్రెడీ వీడియోస్ కనుక చూస్తూ ఉన్నట్టయితే మీకు ఆల్రెడీ ఇవి చూసుంటారు ఈ డిజైన్స్. కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి సిల్వర్ షేడ్ తోటి ఉంటుందన్నమాట, బ్లూ కలర్ శారీ. సో దానికి ఇలా బ్లూ తోటి నేను పేరప్ చేసుకున్నాను. శారీ అంతా ఇలా గోల్డెన్ సిల్వర్ తోటి ఉంటుంది వీవింగ్. సో నేనైతే ఈ డిజైన్ చూస్ చేసుకున్నానండి. ఇది ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్. ఈ ప్యాటర్న్లో మనకి సింగిల్ ఫ్లవర్ కూడా వస్తుంది, మళ్ళీ షేప్లో నెక్కి పాట్ నెక్ టైపు, తర్వాత కొంచెం కర్వ్గా వస్తుంది కదా, అలా కూడా వస్తుందండి. సో బ్యాక్ కావాలంటే మీకు షోల్డర్స్ దగ్గర అక్కడ కూడా మీరు నెక్ అంటే నెక్కి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయండి దీనికి. డిజైన్స్ అయితే నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి మీకు. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి సేమ్. అదే సింగిల్ ఫ్లవర్ చెప్పాను కదా, దాంట్లో అయితే మీకు యూనెక్లో ఇలానే ఉంది, మళ్ళీ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో ట్రై చేయాలనుకుంటే కనుక ప్లీజ్ మన షాప్కి అయితే విజిట్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అండి. పింక్ అయితే అన్నిటికీ సెట్ అయిపోతుంది. సో నేనైతే ఒకటి పింక్ అయితే చేసుకున్నాను. దాంట్లో ఇలాగా నేను ఎల్లో, పర్పుల్, గ్రీన్, గోల్డ్ యూజ్ చేశానండి. ఇది యాక్చువల్లీ నాకు పట్టు శారీ ఉంది మ్యారేజ్ అప్పటిది. సో నేను దాని మీదకైతే ఇది సెట్ చేసుకున్నాను. ఇది ఇంకా నాకు ఒక టూ త్రీ శారీస్కి సెట్ అవుతుంది. సో ఎల్లో కలర్ పట్టు శారీకి ఇలా పింక్ బార్డర్ వచ్చిందనమాట. సో దానికైతే నేను ఇలా మధ్య మధ్యలో బుడ్డీస్ యాడ్ అది చేశాను. హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చేస్తుంది మీకు. యాక్చువల్గా అంటే లైన్స్ కూడా వస్తాయి దీని మధ్యలో, కానీ అది ఇంకా ఎక్కువ హెవీగా అయిపోతుందని చెప్పి నేను లైన్స్ తీసి ఓన్లీ బుటీస్ మాత్రం ఉంచానండి. సో హ్యాండ్స్ అయితే మీకు ఇలా ఉంటాయి. మీకు బుటీస్ ఇలా వద్దు అనుకుంటే మీరు జస్ట్ బార్డర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో నెక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా నేను బుటీస్ పెట్టుకోలేదండి, సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం హెవీనెస్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ శారీ కండి. సో బ్లౌజ్ మీద ఏదైతే కలర్ ఉందో అలా ఆ బ్లూ కలర్ దానికి నేను పెట్టుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ పెట్టాను కదా అది. దానికి యాక్చువల్లీ సిల్వర్ అండ్ గోల్డ్ తోటి లైన్స్ వస్తాయి, జరీ లైన్స్. సో దానికి నేను ఇలా పేరప్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా హెవీగా వస్తాయి. నాకైతే ఇలా సింపుల్గా పైనుంచి కింద వరకు వచ్చి కింద అయితే ఫ్లవర్ బంచ్ వస్తుంది. దీంట్లో నేను గ్రీన్ యూస్ చేశాను, గోల్డ్ యూస్ చేశాను, ఇంకా ఫ్లవర్కి బ్లూ, శారీ కలర్ బ్లూ ఇక్కడ వచ్చేసింది. సిల్వర్ కూడా ఉందండి. సిల్వర్ అండ్ గోల్డ్ తోటి జరీ లైన్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో అదన్నమాట. సో డిజైన్ అయితే ఇది ఇలా ఉంటుందండి, బాగుంటుంది. ఇది కూడా ట్రెండింగ్ డిజైన్. ఈ ప్యాటర్న్లోనే నేను కస్టమర్కి వేసున్నాను, కాకపోతే ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను ఒక బ్లాక్ శారీకి పేరప్ చేశానండి. దానికి కూడా రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. సో బ్లాక్ శారీ కాబట్టి నేను ఫ్లవర్స్ అయితే బ్లాక్ ఇచ్చేసాను, ఇంకా ఆల్ ఓవర్ ఇలా గోల్డ్ ఇచ్చేసాను. బ్లాక్ మీద గోల్డ్ తోటి అక్కడక్కడ బుటీస్ ఉంటాయి రెడ్ బార్డర్ తోటి. సో ఈ డిజైన్ అయితే నేను కట్ వర్క్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మన ఛానల్లో ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ కస్టమర్స్కి వేసాను, చూడండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఇదైతే ఓన్లీ గోల్డ్ అండ్ బ్లాక్ అండి. హ్యాండ్స్ అయితే మీకు ఇలా వచ్చేస్తాయి. ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది, సేమ్ కట్ వర్క్ ప్యాటర్న్ అండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను గ్రీన్ కలర్ పట్టు శారీకి పేరప్ చేసుకున్నానండి. సో ఈ కలర్ శారీ అనమాట. సో దానికైతే నేను అంచు ఇలా మెహందీ గ్రీన్ లైట్లో ఉంటుంది. సో నేనైతే దానికి ఇలా మిర్రర్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది సింగిల్ మిర్రర్ అనమాట. అక్కడక్కడ ఇది మొత్తం శారీ కలర్ వచ్చేటట్టు ఫ్లవర్లో గోల్డ్ తోటి అవుట్లైన్ వస్తుంది ఇలాగా. సో హ్యాండ్స్కి కూడా నేను ఇలాగా మొత్తం బూటీస్ ఇచ్చేసాను. దీంట్లో యాక్చువల్లీ హ్యాండ్స్కి వేరే ప్యాటర్న్ కూడా ఉంది. నేను అది హెవీ అయిపోతుందని చెప్పి ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. అంటే మీ చాయిస్ అది. కస్టమర్స్ కొంతమంది సింపుల్ అడుగుతారు, కొంతమంది హెవీగా లుక్ ఉండేటట్టు అడుగుతారు.
సో హెవీ అయితే చాలా తక్కువ మంది అడుగుతారండి, సింపులే అడుగుతారు కాబట్టి నేనైతే ఇలా డిజైన్ చేశాను. ఈ మిర్రర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ మళ్ళీ మీకు సేమ్ ఇదే వస్తుంది. హ్యాండ్స్కి కొంచెం వేరియేషన్ ఉంటుందండి. బిగ్ బార్డర్ వచ్చి తర్వాత ఈ చిన్న బార్డర్ వచ్చి దానిపై నుంచి ఈ బుటీస్ ఉంటాయి అన్నమాట. సో కిందదైతే నేను ఆ హెవీ లుక్ తీసేసాను, వెయిట్ చేసుకోలేదు. సో ఇదండి మొత్తం బ్లౌజ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నాది మెరూన్ కలర్ పట్టు చీరకండి. సో గంధం కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా చాలా కామన్. సో ఇప్పుడైతే ఆ కలర్స్ కొంచెం రేర్గానే వస్తున్నాయి. ఇది కూడా నా పెళ్ళి అప్పుడు చీర మీదకి చేసుకున్నాను నేను. సో ఇలా ఫ్లవర్స్ గోల్డ్తో ఎల్లోతో ఇచ్చేసి నేను గోల్డ్ తోటి మధ్యలో బుటీ ఇచ్చాను. ఆకులకేమో చీర కలర్ హైలైట్ చేశానండి, ఎందుకంటే ఆకులు ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించింది. సో నేను అందుకని హ్యాండ్స్కి కూడా ఇది ఫుల్గా ఇలా వచ్చేస్తున్నాయి. మీకు ఇలా ఫుల్ వద్దు అనుకుంటే కనుక మీరు జస్ట్ ఇలా బార్డర్ కూడా వేసుకోవచ్చండి. ఫ్రంట్లో ఈ విధంగా బార్డర్ వస్తుంది. సో ఆ ప్యాటర్న్లో బార్డర్ కూడా హ్యాండ్కి వేసుకొని బుటీస్ పెట్టుకోవచ్చు. సో నిండు కనిపించాలి అంటే కనుక మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. నేను అక్కడక్కడ కుందన్స్ తోటి హైలైట్ చేశానండి, జస్ట్ సెంటర్ పార్ట్లోనే, మొత్తం కాదు. సో నెక్ అయితే ఇది ఇలా ఉంటుందండి, నిండుగా ఉంటుంది. అంటే కలర్ని బట్టి మీకు డిజైన్ తెలుస్తుందండి. ఇదైతే సెల్ఫ్ కలర్లో ఉంది. ఆకులకేమో నేను శారీ కలర్ పెట్టాను, గోల్డ్ తోటి అవుట్లైన్ వచ్చేసింది. సో ఇదండి ఇవాళ కలెక్షన్. సో హోప్ మీకు ఈ డిజైన్స్ నచ్చుంటాయి. ఎవరికైనా ఇట్లాంటి డిజైన్స్ వేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన షాప్కి డైరెక్ట్ కూడా విజిట్ అవ్వచ్చు. వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను రెస్పాండ్ అవుతానండి. సో వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.